వెల్కమ్ బ్యాక్. కార్పొరేట్ రంగంలో, కాలేజీల్లో, జిమ్ సెంటర్లో, రెస్టారెంట్లో మహిళలకు భద్రత కావాలి, హిందువులకు భద్రత కావాలని ఒక హిందూ దేశంలో అడగాల్సినటువంటి పరిస్థితులు భారతదేశంలో ఎందుకు వస్తున్నాయి? టీసీఎస్ లాంటి కంపెనీలో 40 రోజుల పాటు దరిదాపు మహిళా పోలీస్ అధికారులు మఫ్తీలో వెళ్ళి అక్కడ ఉద్యోగులుగా అంటే ఆ కంపెనీలో పనిచేసేటువంటి ఉద్యోగులుగా చేరి అక్కడ ఏం జరుగుతుందో ఒక అండర్గ్రౌండ్ ఆపరేషన్ చేస్తే తప్ప ఏం జరుగుతుందో బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో రాజ్యం వెళ్తున్నారా అన్నటువంటి ప్రశ్నలు కనిపిస్తున్నాయి. లెన్స్ కార్ట్ విషయం ప్రస్తుతానికి దేశం మొత్తం కూడా దుమారం రేగుతోంది. బొట్టు పెట్టుకోవద్దు, సో గ్రూమింగ్ విషయంలో అబ్జెక్షన్స్, హిజాబ్ ధరించవచ్చు, ఆ విషయంలో ఎట్లాంటి ఇబ్బందులు లేవు అన్నటువంటి వాదన దేశంలో బలంగా ఈ చర్చ నడుస్తున్నటువంటి క్రమంలో దీనిపైన లెన్స్ కార్ట్ కూడా రెస్పాండ్ అవుతోంది. అయితే హైదరాబాద్ గారు కమ్ బ్యాక్ టు బిఫోర్ ద ఒకసారి రవికుమార్ దగ్గరికి వెళ్తాను. రవికుమార్ గారు, గత 4-5 రోజులుగా ఈ చర్చ బలంగా దేశంలో నడుస్తోంది. సో కొన్ని లిమిటెడ్ హక్కులు ముస్లింలకు భారతదేశం ఇచ్చింది. సో వివాహం విషయంలో కావచ్చు, డివోర్స్ విషయంలో కావచ్చు, వారసత్వం విషయంలో కావచ్చు, లేదంటే కుటుంబాలకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు ఇవ్వడం జరిగింది. బట్ ఎక్కడా కూడా ప్రత్యేకమైనటువంటి కోర్టులు కానీ ప్రత్యేకమైనటువంటి నిర్ణయాధికారాలు మాత్రం ఏం లేదు. ఫైనల్గా రాజ్యాంగమే కింగ్ అన్నది మాత్రం భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సూత్రం. బట్ గత 4-5 రోజులుగా నేను వింటున్నాను, షరియాను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో దీని వెనకాల బయట దేశం నుంచి కొన్ని ఉగ్రవాద లింకులు ఉన్నటువంటి వాళ్ళు హిందువులపై దాడులు చేసే విధంగా షరియా చట్టాన్ని ఇక్కడ ఇండైరెక్ట్గా అమలు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారన్నటువంటి ఒక వాదనను తెరపైకి బలంగా సోషల్ మీడియా రోజు హిందువులంతా తీసుకొస్తున్నారు. ఏం జరుగుతోంది, ఎటువైపు వెళ్తోంది? ఇప్పుడు శ్రీకాంత్ గారు, మీకు ప్రేక్షకులకి ప్యానెల్ ఉన్న మా సోదరి హైదరాబాద్ రెడ్డికి అందరికీ నమస్కారం. నమస్తే అండి. శ్రీకాంత్ గారు, మీకు తెలుసు మనకు ఇప్పటికే ఈ యొక్క షరియా కంటే ముందే ఇప్పటికే మన దేశం పైన రకరకాల జిహాదులు నడుస్తూ ఉన్నాయి. ఈ జిహాదులలో భాగంగా మొట్టమొదటిది మనం చూసేది డైరెక్ట్ జిహాద్. డైరెక్ట్ జిహాద్ అంటే మనం చూసాం మొన్న లాస్ట్ ఇయర్, ఎగ్జాక్ట్ గా సంవత్సరం అవుతుంది, ఏప్రిల్ 22వ తారీఖున పహల్గామ్ లో జరిగినటువంటి అటాక్. ఆ పహల్గామ్ లో జరిగినటువంటి అటాక్ జరిగి ఇప్పటికీ సంవత్సరం పూర్తయింది. అక్కడ మతం అడిగి కల్మా చదవమని చెప్పి అనేక రకాలుగా టెస్టులు చేసి ఆఖరికి చివరికి పాయింట్లు కూడా విప్పి మతం నిర్ధారించుకొని చంపినటువంటి సంఘటన మనకి ఇంకా మన మెదడు సంవత్సరం అయింది. అది డైరెక్ట్ జిహాద్. ఎస్, అది డైరెక్ట్ జిహాద్. ఆ డైరెక్ట్ జిహాద్ కాకుండా మనకు ల్యాండ్ జిహాద్ ఉంది, లవ్ జిహాద్ ఉంది, ఇంకా సాఫ్ట్ జిహాద్ ఉంది, ఎకానమీ జిహాద్ ఉంది. మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఈ దేశంలో చాప కింద నీరులాగా హలాల్ సర్టిఫికేషన్ తీసుకుంటేనే మన దగ్గర ముస్లిం బయర్స్ వస్తారు, ముస్లింలకు కొనుక్కుంటారనే ఒక రకమైనటువంటి భయాన్ని సృష్టించి హలాల్ సర్టిఫికేషన్, ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్క రెస్టారెంట్ కావచ్చు, హోటల్ కావచ్చు, ప్రతి ఒక్క మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా హలాల్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిందని హలాల్ సర్టిఫికేట్ తీసుకొని మరి హలాల్ చూపించి మరి ప్రొడక్ట్స్ అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఆ హలాల్ సర్టిఫికేషన్ కి వీళ్ళే డబ్బులు ఛార్జ్ చేస్తున్నారు. ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయండి? ఒక రకమైన సమాంతరమైనటువంటి ఆర్థిక వ్యవస్థను క్రియేట్ చేసే పరిస్థితి ఈ దేశానికి వచ్చింది. సమాంతరమైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఈ హలాల్ సర్టిఫికేషన్ ద్వారా సాధించి వాళ్ళ యొక్క మతానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు వేరే మతాల పైన మనం వీళ్ళు చేస్తున్నటువంటి అనేక రకాలైన కార్యకలాపాలు, లైక్ లవ్ జిహాద్ కావచ్చు, ల్యాండ్ జిహాద్ కావచ్చు, ఇట్లా రకరకాలైన జిహాద్కి సంబంధించిన కార్యకలాపాలకు వీళ్ళు ఫండింగ్ ఇస్తున్నారు. మీకు తెలుసు, బ్రాహ్మణ అమ్మాయిని తీసుకొస్తే 6 లక్షలు, క్షత్రియ అమ్మాయిని తీసుకొస్తే 5 లక్షలు, అదేవిధంగా బీసీ అమ్మాయిని తీసుకొస్తే 4 లక్షలు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకుంటారు వీటందరికీ ఫండ్. ఇంకా అంతేకాదు, ఈ లవ్ జిహాద్ చేయడానికి ఎవరైతే వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి, ఆ ముస్లిం అబ్బాయిలకు ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళకి బైకులు ఇచ్చి, వాళ్ళకి ఫోన్లు ఇచ్చి, మంచి మంచి బట్టలు వేసుకోవడానికి డబ్బులు ఇచ్చి, ఇదంతా ఫండింగ్ ఎక్కడి నుంచి నడుస్తుంది అనుకుంటున్నారు? ఇదంతా కూడా ఈ సమాంతర ఆర్థిక వ్యవస్థ ఏదైతే వీళ్ళు క్రియేట్ చేసుకున్నారో దాని ద్వారా నడుస్తా ఉంది. రవికుమార్ గారు, మీరైనా కానీ ఈవెన్ హైందవ్ గారైనా కానీ చాలా సెన్సిటివ్ అంశాలను ఇప్పుడు బయట పెట్టారు. ఆవిడ సాఫ్ట్ జిహాద్ అన్నారు, మీరు హలాల్ జిహాద్ అన్నారు. ఇవి భారత్లో అనుమతించేటివి కావు. బట్ భారత్లో కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా నడిపిస్తున్నాయి. ఎక్కడో మధ్యప్రాచ్యంలో ఉండేటువంటి అరబిక్ సంస్థల సర్టిఫికేషన్ భారత్లో తీసుకురావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? సో దీనిపైన ఇప్పుడు భారత్ మొత్తం కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. చాలా సెన్సిటివ్ అంశాన్ని మీరు తీసుకొచ్చారు.
చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది. హలాల్ సర్టిఫికేషన్ అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ. భారత్ లో మనం ఆలోచించాల్సిన ఇష్యూ. ఆ డబ్బంతా ఎక్కడ పోతుంది అనేది మనం ఆలోచించాలి. అంతేకాదు ముస్లిం పర్సనల్ లా బోర్డ్ అని పెట్టుకున్నారు. ఈ ముస్లిం పర్సనల్ లా బోర్డ్ అనే దాన్ని వెంటనే దాన్ని రద్దు చేసి దేశం నుంచి బయటకు పడేస్తే గానీ ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం మహిళలకి ఇక్కడ న్యాయం జరిగే పరిస్థితి కనిపిస్తలేదు. ఇట్లా చాలా ఉన్నాయి. మీకు శ్రీకాంత్ గారు చెప్పుకుంటూ పోతే ఒకటి ఇప్పుడు చూడండి, మీరు సాఫ్ట్ జిహాద్ లో ఒక చిన్న ఉదాహరణ కూడా నాకు గుర్తుకొచ్చింది. పోయిన బిఫోర్ లాస్ట్ మంత్ అనుకుంటా కరీంనగర్ లోనో నిజామాబాద్ లోనో రిలయన్స్ మాల్ లో ఒక అమ్మాయి, ఒక మహిళా ఉద్యోగి హనుమాన్ చాలీసానో లేదా దేవుడు భక్తి గీతాలు ఏదో పెట్టిందని చెప్పేసి ఆమె పైన గుంపులుగా వచ్చి దాడి చేసి అక్కడ ఒక రకమైన రైట్స్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారు. అంత ధైర్యం ఎక్కడ నుంచి వస్తుందండి? హిందూ మెజారిటీ దేశంలో, హిందువులు అత్యధికులుగా ఉన్నటువంటి ఈ దేశంలో, హిందుస్థాన్ అని పిలిచేటువంటి ఈ దేశంలో హిందువులకు సంబంధించిన భజన గీతలు కూడా పెట్టుకోవడానికి పరిస్థితి ఈ దేశంలో దాపురించింది. నాకు అర్థం కావట్లేదు. ఒకసారి ఆలోచించండి. మీకు ఇంకా అనేక సంఘటనలు నేను నిన్న మొన్న డిబేట్ లో నేను గుర్తు చేశాను. ఢిల్లీలో తరుణ్ హత్య, ఎంత ఇంటాలరెన్స్ అని చెప్పేసి వీళ్ళు మాట్లాడతారు. తరుణ్ హత్య సంబంధించిన ఇంటాలరెన్స్ గురించి ఒక్కసారి ఆలోచిస్తే కేవలం హోలీ రంగు నీళ్లు పడ్డాయని చెప్పేసి గుంపులుగా పందుల్లాగా వచ్చి ఆ తరుణ్ని ఏ విధంగా హత్య చేశారు. ఆ తరుణ్ హత్య జరిగిన తర్వాత మళ్ళీ ఉల్టా చోర్ కోత్వాల్ డాట్ అన్నట్టు ఉల్టా వీళ్ళే విక్టిమ్ కార్డు ప్లే చేసి మాకు న్యాయం సరిగ్గా జరగలేదు, మా ఇల్లు కూలగొట్టారు, అన్యాయంగా మా ఇల్లు కూలగొట్టి మమ్మల్ని రోడ్డున పడేశారని చెప్పేసి వాళ్ళు బాధితులుగా యాక్ట్ చేస్తే, ఇక్కడ మన హైదరాబాద్ నుంచి కొంతమంది స్కానర్ బ్యాచ్లు, పేటిఎం బ్యాచ్ వాళ్ళు పోయి అక్కడ ఆమె కోసం డబ్బులన్నీ వసూలు చేసి మళ్ళీ ఇప్పుడు ఏముందండి, పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఇల్లు కూలిపోతే మళ్ళీ ఇల్లు కట్టుకోవచ్చు, కానీ పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? మీ ఇల్లు కూలిపోయినంత మాత్రాన మీకు స్కానర్ బ్యాచ్లు, పేటిఎం బ్యాచ్లు చాలా మంది ఉన్నారు వచ్చి పట్టుకొచ్చి మీకు హెల్ప్ చేయడానికి. ఇల్లు మళ్ళీ కట్టుకోవచ్చు, కానీ పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? దాని గురించి ఎవరు మాట్లాడలేదు. ఈ దేశంలో అనేక రకాలైనటువంటి హిందువులు, అనేక రకాలుగా హిందువులు ఈ దేశంలో అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. హిందువులను మతం మార్చే ప్రయత్నం చేస్తున్నారు. హిందూ దేవతలను అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా ఇప్పుడు సాఫ్ట్ జిహాద్ సంబంధించి ఇంకో విషయం నాకు గుర్తుకొచ్చింది. లెన్స్ కార్డు విషయం మీరు మాట్లాడారు. ఇదే బన్సల్, ఆ పవన్ బన్సల్ అనే అతను ఆ యొక్క ఏదైతే నోటిఫికేషన్ ఎంప్లాయీస్ ఇచ్చాడో ఆ ఎంప్లాయీస్ లో అనేక మంది హిందువులే ఉన్నారు. 90% హిందువులే ఉన్నారు. ఒకే ఒక కారణంతో ఆ యొక్క నోటిఫికేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. తన భార్య ముస్లిం, తన భార్య యొక్క ఇన్ఫ్లుయెన్స్ తన పైన పడి ఆ యొక్క నోటిఫికేషన్ ఇచ్చినట్టుగా, ఆ యొక్క ఆర్డర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇంతగా మన భారతదేశంలో హిందువుల పైన ఇంతగా జిహాద్ చేస్తూ ఇంతలా హిందువులను అణిచివేసే కార్యక్రమం చేస్తుంటే దీంట్లో దేశంలో కమ్యూనిస్ట్ వాళ్ళు వాళ్ళకు తోడు ఈ సెక్యులర్ హిందూగాలు వీళ్ళందరూ కలిసి ఇంకా ఏమి కానట్టు, ఇంకా ఏమి జరగనట్టు, మనం భద్రంగా ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. సెక్యులర్ హిందువులతోనే అసలైనటువంటి ప్రమాదాలు దీంట్లో కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఏమీ జరగట్లేదు, మాకు టీవీలో చూసి వార్తల్లో చూసి జరగట్లేదు. బట్ చూస్తే ఇన్డెప్త్ చూస్తే హైందవి గారు చాలా లోపలికి వేర్ల వరకు వెళ్ళినట్టుగా కనిపిస్తోంది. ఒక్కొక్క వ్యవస్థ దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఎక్కడ వైట్ కాలరు